ఆచరించడమే దృష్టిగా పెట్టుకోండి. అందుకే ఆయన జనవరి 29వ తేదీని తేజకిరణాలు దాంట్లో ఒక సూక్తి చెబుతాడు. నువ్వు చేసే ప్రతి పనిలో ఆచరణాత్మకత కనబరచు. ఆచరణ లేని సిద్ధాంతాల వల్లే, ఆచరణ కొరవడిన సిద్ధాంతాల వల్లే దేశం పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది అని. ఎన్నో ఏళ్లుగా ఉన్న ప్రభుత్వాలు ఏవైనానమ్మా ప్రజలు అభివృద్ధి చెందాలనే ప్రయత్నిస్తాయి. ఈ పార్టీ ఆ పార్టీ లేదు. ఏ పార్టీ అయినా ఎంతో కొంత చేస్తుంది. వాళ్ళకి ఏదో మళ్ళీ ఎన్నికవ్వాలని ఒకటి ఉంటుందిగా, చెయ్యాలిగా, చేస్తారు, చేయకుండా ఉండరు. కానీ ప్రజల సహకారం ఉండదండి. ఆర్టీసీ బస్సు ఎక్కే చోట మీరు చూడండి, మీరు ఒకటి మీద ఒకటి ఎక్కేస్తాడు కానీ వరుసలో నిలబడరు. ఇక ముక్కోటి ఏకాదశి సంగతి చెప్పక్కల్లా. ఉత్తర ద్వారం బద్దలు కొట్టి దర్శనానికి వెళ్ళిపోతాడు. సరే బద్దలు కొట్టి వెళ్ళడం దర్శనం, మరి బద్దలు కొట్టి వెళ్ళామండి అదండి భక్తి అంటాడు. నమశివాయ. భక్తి అంటే బద్దలు కొట్టడమా? విష్ణుమూర్తి అలా వెళ్ళడే. మనకి వీరావేశాలు. బద్దలు కొట్టి వెళ్ళామండి. మరి దేవుడు అంటే ఏంటనుకో, దేవుడు అంటే ఇదే బద్దలు కొట్టమా? దేవుడు అంటే లైన్లో నిలబడ్డం కదా. నీకంటే ముందున్న తోసుకుని ఎలా వెళ్ళిపోతావు అసలు నువ్వు? అమెరికాలో వెళ్ళరే. ఐరోపా దేశం మొత్తం. నా దేశానికి ఏంటండి ఈ దౌర్భాగ్యం? క్రమశిక్షణ లేని దేశం. ఒక గుళ్ళోకి వెళ్ళినా, బళ్ళోకి వెళ్ళినా, బస్సు ఎక్కినా అక్కడ నిలబడాలంతే. మనకంటే ముందు ఒకడు ఉన్నాడు, దాటుకుని ఎలా పెడతామండి? మనకంటే ముందు ఒకడు ఉన్నాడు కదా, లేదు వెళ్ళిపోతాం అంతే. ఇక్కడ ఈ మాత్రం క్రమశిక్షణ పాటిస్తే ఈ ఆచరణ లేదు. మనం క్రమశిక్షణ గురించి బాగా చెప్తాం. మొత్తం జీవితం బాగుండాలంటే నా అనుభవం మీద నాకు తోచింది రెండేనమ్మా, 2 మాటలు. 2 5 అక్షరాలే. నీ భౌతిక జీవితం బాగుండాలంటే 5 అక్షరాలు క్రమశిక్షణ. నీ ఆధ్యాత్మిక జీవితం బాగుంటే 5 అక్షరాలు నమశివాయ. ఇంకేం లేదు. నువ్వు క్రమశిక్షణగా ఉండు, నిరంతరం మనసులో నమశివాయ, ఇంకేం అక్కర్లేదు. ఈ 2 చూసుకో చాలు. నువ్వు క్రమశిక్షణ పాటించు. ఒక సమయానికి చేస్తానంటే సమయానికి చెయ్యి. చిన్న పిల్లకి సినిమాకి వెళ్తానన్న మాట ఇస్తే ఖచ్చితంగా ఇంటికి రావాలి, సినిమాకి తీసుకెళ్లాలి, మాట తప్పకూడదు. శ్రీ మహావిష్ణువుకు మొక్కిన మొక్కు ఎంత ముఖ్యమో ఇంట్లో పసిపిల్లకి మొక్కిన మొక్కు కూడా అంతే ముఖ్యమండి. చేయాలని ఖచ్చితంగా.